So welcome to ninth class and exercise 7.1. In the adjacent figure, triangle ABC is an isosceles triangle as AB is equal to AC and BA and C are produced to Q and P such that AQ is equal to AP. Show that PB is equal to QC. So in this figure, ABC is an isosceles triangle in which AB is equal to AC and AC is produced, CA is produced up to T up to P and BA is produced up to Q such that PA is equal to AQ. ఓకే తెలుగు మీడియం చూడండమ్మా పక్క పట్టంలో ఏబిసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం ఎందువల్లంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏసీకి సమానంగా అవుతుంది కాబట్టి అదేవిధంగా బిఏను క్యూ వరకు పొడిగించారు అదేవిధంగా సిఏను పి వరకు పొడిగించారు ఎలా పొడిగించారంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ ఈ విధంగా పొడిగించారు అయితే ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలంటే పీబీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ అని నిరూపించాలి సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం సొల్యూషన్ సో ఫస్ట్ మనం ట్రయాంగిల్ తీసుకోవాలి ఏ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఏపీబీ తీసుకుందాం ట్రయాంగిల్ ఏపీబీ సో ట్రయాంగిల్ ఏపీబీ తీసుకున్నట్లయితే ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ AQC. So take triangle AQC. Okay. So in the first triangle ABP, so it is given that AB is equal to AC. So in this triangle AB is equal to in this triangle AC. So this is given. So this is given in the problem. So this is given in the problem. And also in this triangle PA is equal to in this triangle AQ. So this is also given in the problem. This is also given in the problem. Okay. So we know that these two angles are vertically opposite angles. Therefore, angle PAB is equal to angle QAC. Because these two angles are vertically opposite angles, so vertically opposite angles, vertically opposite angles. Okay, so according to SAS congruent property, SAS congruent property, triangle ABP is congruent to triangle AQC. So whenever the two triangles are congruent, so we have CPCT, congruent parts of corresponding parts of congruent triangles. So in two congruent triangles, corresponding parts are equal. Therefore, BP is equal to as per CPCT, PB is equal to QC. So this is what we have to prove. Okay. తెలుగు మీడియం చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఏపీబీ తీసుకున్నాను ఇక్కడేమో ట్రయాంగిల్ ఏక్యూసీ తీసుకున్నాను దీంట్లో ఏబీ వచ్చి దీంట్లో ఏసీకి సమానం అవుతుంది ఎందుకు అవుతుందంటే దత్తాంశంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది దత్తాంశంలో ఆల్రెడీ ఇచ్చారు ఇది దత్తాంశం అదేవిధంగా పిఏ వచ్చి ఇందులో ఏక్యూకి సమానం అవుతుంది ఎందుకంటే ఇది కూడా దత్తాంశంలో ఇవ్వబడింది అదేవిధంగా అక్కడ యాంగిల్ పిఏబి ఈక్వల్ యాంగిల్ క్యూఏసీకి సమానం ఇది ఎందుకు సమానం ఏంటంటే శీర్షాభిముఖ కోణాలు ఇవి ఏంటంటే శీర్షాభిముఖ కోణాలు శీర్షాభిముఖ కోణాలు ఓకే Therefore, Boo-Kobu సర్వసమాన నియమం ప్రకారం
therefore భూ కోబు సర్వసమాన నియమం ప్రకారం సర్వసమాన నియమం ప్రకారం సర్వసమాన నియమం నుండి ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతున్నాయంటే మనకి సర్వసమానం అవుతున్నాయి. దేర్ఫోర్ మనకి ఒకటి ఉంది ఏంటంటే సర్వసమాన త్రిభుజాలలో సదృశ్య భాగాలు సమానం. సమానం అవుతాయి అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమవుతుందంటే సదృశ్య భాగాలు PB వచ్చి QCకి సమానం అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, in triangle ABC, D is the midpoint of BC and D is perpendicular to AB and DF is perpendicular to AC and DE is equal to DF. Show that triangle BED is congruent to triangle CFD. తెలుగు మీడియం చూడండి అమ్మా, ట్రయాంగిల్ ABC ఉంది ఇక్కడ. ట్రయాంగిల్ ABCలో D అనేది BCకి మధ్య బిందువు అంట. సో ఎప్పుడైతే మధ్య బిందువు అవుతుందో BD ఎంత ఉంటుందో CD కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా DE పెర్పెండిక్యులర్ టు AB, DE అనేది ABకి లంబంగా ఉంది. అదేవిధంగా DF అనేది ACకి లంబంగా ఉంది. అదేవిధంగా DE ఈజ్ ఈక్వల్ టు DF అని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ట్రయాంగిల్ BED ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CFD అని మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ సో ట్రయాంగిల్ BED ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ ట్రయాంగిల్ CFD. సో ఈ టూ ట్రయాంగిల్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ట్రయాంగిల్లో ED వచ్చి సెకండ్ ట్రయాంగిల్లో DFకి ఈక్వల్. ఇందువల్ల ఆల్రెడీ ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది అది. సో ఇవి రెండు ఏంటి, హైపోటెన్యూస్ మాట. ఇవన్నీ రెండు ఏంటంటే హైపోటెనస్. రెండు ఈక్వల్ అయినాయి. అదేవిధంగా యాంగిల్ BED is equal to యాంగిల్ CFD is equal to 90 degrees. ఈ రెండు కూడా 90 degrees యాంగిల్ ఉన్నాయి, ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈక్వల్గా ఉన్నాయి, 90 degrees యాంగిల్ అయినాయి. అదేవిధంగా మనకి ఇంకేమిటం జరిగింది, BD is equal to CD. సో ఇలా చూస్తే మనకి ఏ ప్రాపర్టీ గుర్తు రావాలంటే RHS ప్రాపర్టీ గుర్తు రావాలి. RHS ప్రాపర్టీ మనకి గుర్తు రావాలి. RHS ప్రాపర్టీ నుండి therefore from RHS property so triangle BED is congruent to triangle AC CFD. సో RHS ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇది కేవలం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి అప్లై అవుతుంది. టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో హైపోటెనస్ ఈక్వల్గా ఉండి ఎనీ టూ సైడ్స్ ఎనీ అదర్ సైడ్ కరస్పాండింగ్ సైడ్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి అన్నమాట. ఇది RHS ప్రాపర్టీ ఇది. సో దాని ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయినాయి అన్నమాట. సో తెలుగు మీడియంలో మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇక్కడ ఈ రెండు కూడా ఏమవుతాయంటే కర్ణాలు అవుతాయి. సో కర్ణాలు. ఈ రెండు కూడా 90 degrees ఉన్నాయి. BD ఈక్వల్ CD ఆల్రెడీ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో దత్తాంశం ఇది. దేర్ఫోర్ లంకాబు నియమం నుండి
లంకాబు నియమం నుండి ట్రయాంగిల్ బిఈడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిఎఫ్డి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం ప్రూవ్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాబ్లం అండి ఇది. నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ వెరీ లాజికల్ ప్రాబ్లం. If the bisector of an angle of a triangle also bisect the opposite side, prove that the triangle is isosceles. ఒక త్రిభుజంలో కోణ సమద్వికరణ రేఖ ఎదుటి భుజాన్ని సమద్వికరణం చేసినట్లయితే అది ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుంది అని ప్రూవ్ చేయమంటాడు అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్. సో ఈ ప్రాబ్లం సంబంధించి సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు ఒక డయాగ్రామ్ తీసుకుందాం మనం. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ అనమాట. ఇది ఏబిసి ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి ట్రయాంగిల్. ఇప్పుడు యాంగులర్ బైసెక్టర్ వేద్దాం. సో యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అన్నమాట. ఈ యాంగిల్ 1 అనుకుందాం అనుకో, ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది మనకి 1 అవుతుంది. ఈ యాంగిల్ 1 అయితే ఈ యాంగిల్ కూడా మనకి 1 అవుతుంది. ఓకే, ఈ యాంగిల్ 1 అయితే ఈ యాంగిల్ కూడా 1 అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ డి అనుకుందాం. ఓకే, సో ఇది మనకి ఇచ్చింది ప్రాబ్లంలో. సో దీన్ని మనం ఫస్ట్ గివెన్ కింద రాసుకుందాం. వాట్ ఈస్ గివెన్? In triangle ABC, in triangle ABC, AD is the angular bisector. AD is the angular bisector of A, and also bisects BC. Therefore angular bisector, this is angular bisector, therefore angle BAD is equal to angle CAD. Let it be angle 1. So this is angle 1. Okay, and also BD is equal to CD because so this angular bisector also divides the opposite side BC, that is BD is equal to CD. So this is given, and proof or RTP. So what we have to prove? RTP, ABC is isosceles. Triangle ABC is isosceles. So this is we have to prove, and to prove this I need some construction. So construction, I'm going to take some construction. So what the construction is, I just extended AD up to the point E and just join E and C. Okay, so this is the construction. Extend AD up to E and join E comma C. So this is the construction. Now I am going to enter into proof. Okay, proof. I am going to take the triangle. I am going to take the triangles
ABD and another triangle. So this triangle, I'm going to take this triangle. I'm going to show these two triangles are congruent. So for that, I take triangle ABD and later that triangle ECD. Take these two triangles. In these two triangles, we have BD is equal to, in this triangle BD is equal to, in this triangle CD. This is given in this problem. BD is equal to CD, and also AD is equal to DE. AD is equal to DE. So this is as for construction. Okay, this is as per the construction. Extend AD up to E such that AD is equal to DE. So this is as per construction, and also these two angles are equal. Angle ABD is equal to angle CDE. Why these two angles are equal? Vertically opposite angles. Vertically opposite angles. Vertically opposite angles. These two angles are vertically opposite angles. Therefore, by SAS property, triangle ABD is congruent to triangle ECD. Okay. So whenever the two triangles are congruent, corresponding sides and corresponding angles must be equal. So therefore AB is equal to EC. Therefore AB is equal to EC. So this is number 1. Okay. If you observe the triangle, in this triangle and also in this triangle, this angle must be equal to this angle. Angle BAD is equal to angle angle CED. Why? These two triangles are congruent, therefore corresponding angles are equal. Okay. But angle BAD is equal to angle CAD. Therefore angle CAD is equal to angle CED. Therefore observe in this triangle AEC, these two angles are equal, therefore their opposite angles are equal. We know that in a triangle, if two angles are equal, then the corresponding opposites are also equal. Therefore in the triangle ACE, AC is equal to EC. So this is number 2. So from 1 and 2, AB is equal to AC. Therefore triangle ABC is isosceles. ఈ విధంగా మనం ఈ థియరం ప్రూవ్ చేయాలి. సో తెలుగు మీడియం మళ్ళీ చూడండి అమ్మ ఒకసారి, తెలుగు మీడియం చెప్తున్నాను. సో ఫస్ట్ దత్తాంశం రాసుకున్నాను ఇక్కడ. దత్తాంశం, దీన్ని ఏమంటాం అంటే మనం దత్తాంశం అంటాం. సో దత్తాంశంలో ఏం రాశానంటే నేను ట్రయాంగిల్ ఏబిసిలో, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఏ. సో రేటింగ్ అని తెలుగులో రాద్దాం. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, తెలుగులో కూడా రాయండి అని అడుగుతున్నారు. ఎందువల్లంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకొని మనం, సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఎలా తెలుగు రాస్తే ఇంగ్లీష్ మీడియంలో బోర్ కొడుతుంది, ఆ విషయం తెలుసు నాకు, కానీ తప్పదు. ఏడి అనేది
ఏ యొక్క కోణ సమద్వికర్ణన రేఖ ఇది ఏడీను ఇది బీసీని కూడా సమద్వికరణ చేస్తుంది. ఇది బీసీని కూడా సమద్వికరణ చేస్తుంది. బీసీని కూడా సమద్వికరణ చేస్తుంది. అనగా యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAD, అదేవిధంగా BD ఈజ్ ఈక్వల్ టు CD అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం నిరూపించాలంటే ఇక్కడ సారాంశం అన్నమాట. ఇక్కడ దీనికి సారాంశం అని రాసుకుంటాం. ఇది సారాంశం. సో మనం ఏం నిరూపించాలి? ట్రయాంగిల్ ABC ఒక సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం. సో ఇది మనం నిరూపించవలసింది. సో దీనికోసం నిర్మాణం చేసుకున్నాను నేను. నిర్మాణం ఏంటంటే నిర్మాణం ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు నేను ఏడీను ఈ వరకు AD ఈజ్ ఈక్వల్ టు DE అయ్యే విధముగా పొడిగించి తిని CEలను కలిపి తిని. సో ఇది మనకు కావాల్సిన నిర్మాణం. ఇంకా లాస్ట్లో ప్రూఫ్ అంటే ఏంటంటే ఉపపత్తి. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఇందులో BD వచ్చి CDకి సమానంగా ఉంది. ఇక్కడ చూడండి, BD CDకి సమానం అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా AD ఈజ్ ఈక్వల్ టు DE అవుతుంది. ఎందుకు అవుతుంది చెప్పండి? AD ఈజ్ ఈక్వల్ టు DE ఎందుకు అవుతుంది? ఈ 2 ట్రయాంగిల్స్లో AD DE ఎక్కడ ఉంది? AD DE. సో మన నిర్మాణంలో తీసుకున్నాం అన్నమాట. నిర్మాణంలో AD DEకి ఈక్వల్ అని తీసుకున్నాం. అదేవిధంగా యాంగిల్ ABD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CDE. ఎందువల్ల? ఈ రెండు కూడా శీర్షాభిముఖ కోణాలు. ఇక్కడ రాద్దాం, శీర్షాభిముఖ కోణాలు. ఓకే, ఇప్పుడు రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతున్నాయి. ఏ నియమం ప్రకారం? భూకోబు నియమం ప్రకారం రెండు సర్వసమానం. ఎప్పుడైతే సర్వసమానం అవుతాయో మనకి ఏమవుతుందంటే సదృశ్య భుజాలు సమానం అవుతాయి. సో AB ఈజ్ ఈక్వల్ టు ECకి సమానం అవుతుంది. అదేవిధంగా ఈ యాంగిల్ వచ్చి యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ యాంగిల్ CAD అవుతుంది. కానీ యాంగిల్ BAD దేనికి ఈక్వల్గా అనుకుంటున్నాం? మనం యాంగిల్ CADకి ఈక్వల్ అనుకుంటున్నాం. కాబట్టి యాంగిల్ CAD వచ్చి యాంగిల్ CEDకి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. ఈ ట్రయాంగిల్స్లో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఈ యాంగిల్కి ఆపోజిట్ యాంగిల్ వచ్చి EC, ఈ యాంగిల్కి ఆపోజిట్ యాంగిల్ వచ్చి AC. దేర్ఫోర్ AC వచ్చి ECకి ఈక్వల్ అవుతుంది. కానీ ఆల్రెడీ మనకి ఇక్కడ AC దేనికి ఈక్వల్, EC అనేది దేనికి ఈక్వల్ అయింది? ABకి ఈక్వల్ అయింది. కాబట్టి దేర్ఫోర్ ఫ్రమ్ 1 అండ్ టు AB వచ్చి ACకి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఏమవుతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ABC ఒక
ట్రయాంగిల్ ఏబిసి ఒక సమద్విబాహు త్రిభుజం. ఒక సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం ప్రూవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దీంట్లో మంచి లాజిక్ ఉంటుంది అన్నమాట. సో ప్రూఫ్ ఎలా వస్తుంది అనుకుంటాం కానీ ఈ కన్స్ట్రక్షన్లోనే ప్రూఫ్ అంతా. ఈ కన్స్ట్రక్షన్ చేయకపోతే ఈ ప్రూఫ్ మనం చేయలేమన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet tomorrow.